నమస్తే, నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే గతం నుంచి మనం చూసినాం, ఒక 10-12 రోజుల నుంచి ఎక్కడ చూసినా మనం ఏదైతే రాళ్లబోరగం విషయం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. ఏదైతే మన రీసెంట్ గా ముద్దల్లో జరిగిన సంఘటన మనం చూసాము. ఎందుకోసం అంటే 25వ తారీఖు వరకు మాకు ఖచ్చితంగా బుద్ధ ఆవిష్కరణ చేపిస్తే ఖచ్చితంగా మేము అక్కడనే ఉంటాము, లేకపోతే 26 నుంచి 26 దీక్షలు కొనసాగుతాయని ఏదైతే మనకు చూస్తున్నామో బుద్ధ అంబేద్కర్ సైడర్ ప్రొటెక్షన్ కమిటీ ముద్దల్ నిర్మల్ జిల్లా తరపు నుంచి వాళ్ళు పిలిపించారో, మరి ఈ రోజు ఇక్కడనే ఏదైతే బైసాలో అంబేద్కర్ స్టాచ్యూ ముంగట కూర్చోవడం జరిగింది. ఈ రోజు నిరాహార దీక్షలు మాత్రం స్టార్ట్ అయినాయి, ఏమాత్రం తగ్గేది లేదు. ఖచ్చితంగా బుద్ధుని స్టాచ్యూ మాత్రం కూర్చోబెట్టడం. మరి ఇక్కడ చాలా మంది బుద్ధిస్ట్ సొసైటీ కావచ్చు, మన భీమ్ ఆర్మీ కావచ్చు, సమత సైనికులు కావచ్చు, అదే మొదలుగానే చాలా మంది ఇక్కడ భీమ్ సైనికులు ఉన్నారు. మరి వాళ్ళతో ఒకసారి మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం, ఏంటి సంగతి, ఎందుకోసం అంటే ఎన్ని రోజులు నిరాహార దీక్షలు జరుగుతాయి. అదేవిధంగా కాకుండా మరి ఇక్కడ మరి లీడర్లు కావచ్చు రెస్పాండ్ కూడా అవుతున్నారు, ఎందుకు అనేది మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. అన్న జై భీమ్, చెప్పండి ఈ పేరేంటి, ఎందుకు అసలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? జై భీమ్, నమో బుద్ధాయ. ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయబడుతుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, రాళ్ళ బోర్గాం విలేజ్ మొదల్ మండలంలో ఉన్న గ్రామము. అక్కడ 12వ తారీఖు రోజున ఏదైతే మన భగవాన్ బుద్ధ విగ్రహం ఉందో అది రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది వచ్చేసి ఆ కారణంగా తీయడం జరిగింది. అదే వేరే మతస్థుల విగ్రహం అక్కడ ఉంది, 4 ఎకరాల కబ్జా చేసి ఉన్నారు. వాళ్ళది తీయకుండా మాదే కేవలం విగ్రహం తీసేశారు. అది కూడా ఆ రోజు ప్రపంచం మొత్తం మాకు పండుగ రోజు. ఆ రోజు బుద్ధ పూర్ణిమ ఉండే, అదే రోజు ఈ విగ్రహం తీసేసే అవసరం ఏముండే. అండ్ మరియు వేరే మతస్థుల వాళ్లకు మీరు పట్టా ఇచ్చారా, పట్టా ఇస్తే అది కాపీ మాకు చూపించండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అది కూడా తీయాలని మా ఉద్దేశం కాదు. అది ఉంచి మా విగ్రహమే ఎందుకు తీశారు, భగవాన్ బుద్ధ విగ్రహమే ఎందుకు తీశారు, ఇక్కడ అధికార్ వాళ్ళది పార్షాలిటీ మాకు కనబడుతుంది. కాబట్టి మేము ఒక వారం టైం ఇచ్చాము వాళ్ళకు పునఃప్రతిష్ఠించడానికి. మళ్ళీ భగవాన్ బుద్ధ విగ్రహం అక్కడ కూర్చోబెట్టలేదు కాబట్టి మేము ముందే నోటీస్ ఇచ్చి ఈరోజు బైన్సా టౌన్లో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ముంగట రిలే నిరాహార దీక్ష చేయబడుతున్నాము. కాబట్టి దీనికి స్పందించి ప్రభుత్వం వారు వెంటనే ఆ విగ్రహం ఎక్కడైతే ముందో మేము కూర్చోబెట్టామో అక్కడే అదే ప్లేస్లో కూర్చోబెట్టాలా, మాకు 1 ఎకర్ ల్యాండ్ అలాట్ చేయాలా, అక్కడ మేము విహారం కట్టుకుంటాము, దానికి మేము చాలాను కూడా కడతాము. ప్రభుత్వం వారు ఏది దానికి వాల్యుయేషన్ కట్టు అంటే మేము వాల్యుయేషన్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మా వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవడం, దానికి కారణం ఏంటి, దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా, కలెక్టర్ గారు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. అండ్ ఇక్కడ వచ్చి అతి త్వరగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలా, లేకుంటే రాష్ట్రం మొత్తంగా ఈ ఆందోళన కార్యక్రమం చేయబోతున్నాము అనేసి తెలియజేస్తున్నాం. నమో బుద్ధాయ, జై భీమ్. ఓకే, అదే కాకుండా సీనియర్ గారు కూడా ఉన్నారు. అన్న జై భీమ్, చెప్పండి అన్న, మీ నుంచి ఎలాంటి మద్దతు ఉండబోతుంది? ఇక్కడ చూస్తున్నాం పాపం గత 10-12 రోజులు వీళ్ళు నిరాహార దీక్షలు కాకుండా దారుణంగా వాళ్ళకి దెబ్బలు తగిలిన హాస్పిటల్లో పడ్డా ఈ మాత్రం మరి ఇక్కడ లీడర్లు కావచ్చు ఎవరు స్పందిస్తలేరు, అసలు ఎందుకంటారు మీరు? सबसे पहले मैं सरकार से गुजारिश करना चाहता हूँ कि तेलंगाना सरकार से, वो सरकार के पास ही पार्शलिटी है, क्योंकि वहाँ जो 12 तारीख का बुद्ध मूर्ति का प्रतिष्ठापना किया गया है, वो मूर्ति का हम सही शांति से कर रहे थे, लेकिन गांव वाले सब ने हमारे ऊपर अत्याचार करे और हमारे लोगों को मारे। वो मारने का जरूरत क्या थी, और मारने के हमारे ऊपर हमला करने के बावजूद भी सरकार ने हमारे ऊपर कुछ केसेस करके हमारे को अंदर डाली। अरे मारने वालों को छोड़ दिया, हम मार खाने वालों के ऊपर जुल्म किया। इसलिए सरकार की पार्शलिटी है, एक पुतला वहां रहता कैसा और भगवान बुद्ध का निकाल दिया जाता कैसा। इसलिए मैं सरकार के पास पार्शलिटी है, जो कोई भगवान बुद्ध का मूर्ति का सब निकाला गया उनके ऊपर एक्शन लेना चाहिए। तहसीलदार होने दो, RDO होने दो, कलेक्टर होने दो, वो जगह गवर्नमेंट की है। और जितने लोग हमारे महिलाओं के ऊपर, पुरुषों के ऊपर जो अन्याय करे उनके ऊपर अट्रॉसिटी करना, कम से कम 500 लोग हमारे ऊपर जुल्म करे, खाली 3 लोगों के लिए उनको अरेस्ट किया, ये जुल्म है, पार्शलिटी है। इसलिए मैं सरकार से गुजारिश करता हूँ, सरकार के पास भी जातिवाद है, इसलिए अगर जातिवाद नहीं है तो हम 8 दिन के अंदर एक अल्टीमेटम दिए RDO साहब को,
अगर तुम 8 दिन के अंदर अगर पुनर्प्रतिष्ठापना अगर नहीं किया तो हम 26 तारीख से रिले हंगर स्ट्राइक बैठेंगे। इसलिए आज बैठे हैं, जब तक वो काम नहीं होता, जब तक पुनर्प्रतिष्ठापना बुद्ध के मूर्ति का नहीं होता, ये आंदोलन कंटिन्यू रहेगा। सरकार के खिलाफ आवाज उठाएंगे। सभी संगठन का इसको समर्थन है। जय भीम। సార్ జై భీమ్. మరి అలాగే కాకుండా ఎర్రజెండ పార్టీ కూడా మద్దతుగా ఉన్నది. అన్న చెప్పండి, మీ తరపు నుంచి కావచ్చు, మీ పార్టీ తరపు నుంచి కావచ్చు, మనం చూస్తున్నాము గత 10-12 రోజులు మీరు ఏడుచుకుంటే వీడియోలు చేసినా ఎక్కడ చూసినా మళ్ళీ వీళ్ళకి మాత్రం ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. బోర్గామస్తులు, మీ పార్టీ ఎలా వీళ్ళకి మద్దతు ఇవ్వబోతుంది? ఈరోజు ప్రభుత్వం తరపున అధికారులే రాజ్యాంగాన్ని చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే ఈరోజు ఒక వర్గాన్ని నిర్లక్ష్యం వహించడం, ఒక వర్గానికి కొమ్ము కాయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం, దారుణమైన విషయం. పోలీసులు కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ, ఈ రెండు వ్యవస్థలు కూడా దీంట్లో ఫెయిల్ అయినాయి. వారు చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఒకరిపైన దాడి చేస్తే ఇంకో దాడికి గురైన వాళ్ళపైననే, బాధితుల పైననే ఈరోజు కేసులు పెట్టి వారిని జైలుకు పంపించే పరిస్థితి ఈరోజు రావడం అనేది చాలా దారుణం. తక్షణం ఇప్పటికైనా ఇది హంగర్ స్ట్రైక్ ఈ రోజు కూర్చునే కంటే ఇది రిలే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇది హంగర్ స్ట్రైక్ కి వెళ్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా జిల్లా ఎంఆర్ఓలు కావచ్చు, లేకపోతే కలెక్టర్ వరకు అధికారులు, ఎస్పీ వరకు అధికారులు ఊర్లో ఖచ్చితంగా కూర్చోబెట్టి అందరినీ మాట్లాడి ఎస్సీలకు లేకపోతే ఈ వర్గం ఏదైతే అడుగుతుందో ఇది సమతామూర్తి బుద్ధుని యొక్క విగ్రహం అనేది ఇది ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది కాదు. ఇది ఖచ్చితంగా అందరికి సంబంధించిన విషయము. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పరిష్కారం చేయాలా. లేని పక్షంలో ఇక్కడ ఉన్న ఎవరైతే పాలక పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు ఎమ్మెల్యే గారు కానీ, వీరు కూడా ఈ విషయంలో తక్షణమే కలగజేసుకొని ఈ విషయాన్ని తక్షణం పరిష్కారం చేసే విషయం వరకు చూడాలా. ఇప్పటికే బైన్సా ప్రాంతానికి సంబంధించి అనేక విషయాలలో బైన్సా ప్రాంతం ఇది ఒక కల్లోలిత ప్రాంతంగా బయట ప్రపంచానికి రాష్ట్రంలో అనేక పట్టణాలలో అనేక దగ్గర బైన్సా పేరు చెప్తే ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో మరొక విషయాన్ని వీరు పరిష్కారం చేయకపోవడం వల్ల ఈ రోజు చెడ్డ పేరు బైన్సా ప్రాంతానికి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మేము న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదన్న, ఇక్కడ ఇంతకు ముందు బైన్సా అనేది ఊరు అనేది ఏదైతే మత పార్టీ అని చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు కొన్ని కుల పార్టీ కూడా కనిపిస్తుంది. వాస్తవమేనంటారా? ఇది ఇప్పటికి ఇంతకు ముందే జరిగిన అనేక విషయాలకు సంబంధించి చెడ్డ పేరు ఏదైతే ఉందో ఇది కులపరమైన విషయాలకు సంబంధించి కూడా అణచివేత గాని లేకపోతే ఈ దౌర్జన్యాలు గాని కొనసాగుతున్నాయని చెప్పేసి ఈ రోజు అనేక మంది మేధావులు కూడా ఆ సోషల్ మీడియా ద్వారా కావచ్చు అనేక మంది కూడా స్టేట్ నుంచి కూడా వాళ్ళ ప్రతిస్పందనలు ఇచ్చిండ్రు. ఇది బోర్గాంలో జరిగిన ఆ విషయానికి సంబంధించి అన్యాయం జరిగింది, తక్షణమే పరిష్కారం చేయాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చ జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చెడ్డ పేరు వచ్చింది కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి మరోసారి నేను డిమాండ్ చేస్తున్నా. అదే కాకుండా ఇక్కడ హస్దే గారు కూడా ఉన్నారు, దిగంబర్ సార్ గారు. సార్ జై భీమ్. జై భీమ్ సార్. ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తారు ఇలాంటి? మీకు ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అయినరా? This is the first day of the Nirahara Diksha. We have started today only. So how can we say that how many days will we take? We cannot say. Unless and until government come down, up to that we take the Nirahara Diksha. Because in the world, all the people, at least I think, at least 20 to 25, 20, 30 countries are Buddhist countries. The people, the miscreant people, the mischievous people don't know what is the Buddha. So this is the very unfortunate thing for us because this is the happening in the Rala Borgaon. That is why we are taking the Nirahara Diksha. చెప్పండి. మరి అదే కాకుండా నిర్మల్ జిల్లా నుంచి బహుజన సంఘాలు చాలా మంది ఇక్కడ వీళ్ళకు మద్దతు పలకడానికి వచ్చారు. అన్న జై భీమ్. అందరికి జై భీమ్, నమో బుద్ధాయ. నా పేరు కుంటొల్ల వెంకట స్వామి, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిర్మల్లో ఉంటాను. మరి ఈ నెల 12వ తారీఖున జరిగినటువంటి నిర్మల్ జిల్లాలోని ముదోల్ మండలంలో గల రాళ్ళ బోరిగంలో చోటు చేసుకున్నటువంటి సంఘటన వైశాఖ బుద్ధ పూర్ణిమ బుద్ధ జయంతి సందర్భంగా మరి రాళ్ళ బోరిగంలో అంబేద్కర్ యువజన సంఘం, రామాబాయి మహిళా సంఘం ఆధ్వర్యంలో
మరి అక్కడ దళితులైనటువంటి 78 కుటుంబాల సభ్యులు సతీ సామేతంగా మరి అక్కడ సర్వే నంబర్ 249 అసైన్ భూమి ఉన్నది. ఆ అసైన్ భూమిలో మాకు 2 ఎకరాల భూమిలో బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను, ఎస్పీని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, ఎందరినో అధికారులను, ప్రజాప్రతినిధులను విన్నవించిన వాళ్ళు పెడసేవన పెట్టి వినిపించుకోవడం లేదు. ఇప్పటి వరకు కూడా వినడం లేదు. మరి వైశాఖ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఈ యొక్క అంబేద్కర్ సంఘం రామాబాయి మహిళా సంఘం ఆధ్వర్యంలో అక్కడ రాళ్లబోరిగంలో గ్రామ దళితులైనటువంటి 78 కుటుంబాలు కలిసి అక్కడ ఆ సర్వే నంబర్ భూమిలో బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఆ సందర్భ పంచశీల నీలి జెండాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసుకొని భోజనం చేస్తున్న సమయంలో మరి అక్కడి గ్రామ వీడిసి సభ్యులు అగ్రవర్ణాలకు చెందినటువంటి ముఖ్యంగా మున్నూరు కాపు కులానికి సామాజిక వర్గానికి చెందిన మరి అక్కడి సర్పంచ్ అమృత ఆమె భర్త ఎర్రమురళి ఆయన 500 మందిని కూడగట్టుకొని అన్ని కులాలను ఏకం చేసి మద్యం సేవించి ఎరకలను మరి ఇతరత్ర కులాలన్నీ ఒక్కదాటికి చేర్చి మరి దళితులైనటువంటి ఈ వర్గాలపై కర్రలతో రాళ్లతో కొట్టించడం జరిగింది. మరి అక్కడ ఎస్పీ గారు మరి ఏఎస్పీ అందరూ సంబంధిత అధికారులు వచ్చి అక్కడ లాఠీ చార్జీ కూడా చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా విఠల్ కాంబ్లే మరి లక్ష్మణ్ అనే వ్యక్తులను వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్కు సబ్ జైలుకు పంపడం జరిగింది. వారు 3 రోజుల క్రితమే విడుదల కావడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఒకటే చెప్తున్నాము, ఆ సంఘటనలో రాళ్లతో మరి కర్రలతో కొట్టి మరి ఇప్పటికీ దవాఖానాలో ఉన్నటువంటి మహిళలు గాయాల పాలై రక్తస్రావం జరిగింది. వారిపై ఎంతటి వారైనా సరే ఎస్ఐటి అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని కోరుతున్నాం. ఆ సంఘటనలో ఎందరో సభ్యులు ఉన్నారో వాళ్ళందరిపై ఎస్ఐటి అట్రాసిటీ కేసి రిమాండ్కు పంపాలి. వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపి అక్కడ మరి శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాం. ఆ సంఘటనను పురస్కరించుకునే ఈ బైసా పట్టణంలో ఈ రోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ శిబిరాన్ని సందర్శించిన సందర్భంలో మాట్లాడడం జరుగుతుంది. మరి 30 తారీఖున దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముదోల్ నుండి రాళ్లబోరిగం వరకు బైక్ ర్యాలీ, శాంతియుత ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ ర్యాలీకి అనుమతిని కూడా ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాము. లేని ఎడల మరి 30 తారీఖు వరకు మీరు అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఆ గ్రామాన్ని సందర్శించి ఈ శాంతియుత వాదాన్ని నెలకొల్పి అన్ని వర్గాల ప్రజలను కలిసిమెలిసి ఉండేటట్లు చూడాలని కోరుతా ఉన్నాం. మరి బుద్ధ విగ్రహాన్ని తొలగించిన ప్లేస్ లోనే తిరిగి బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రశిక్షించాలని కోరుతా ఉన్నాం. లేని ఎడల 30 తారీఖు తర్వాత మీరు పరిష్కరించినట్లయితే అమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. జై భీమ్ అన్న, జై భీమ్. మీరు చెప్పండి అన్న, మీరు నిజం నుంచి వస్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నాం, పాప ఎంత దారుణంగా కొట్టినా ఎవరు రెస్పాండ్ రావట్లేదు. రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతిపక్షాలు కూడా కావచ్చు, మనకి ఎవరో నారాయణ పటేల్ అట్లా వచ్చింది అనుకున్నట్టు చూస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు కూడా దూరంగానే చూడాలంటున్నారు. ఎందుకు అంటే కుల పిచ్చి అంటారా? ఇది ఏంటి అసలు? జై భీమ్, అందరికీ జై భీమ్. నా పేరు పురుషోత్తం, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు. ముఖ్యంగా ఈ నెల 12వ తేదీన బౌద్ధ పూర్ణమి సందర్భంగా జరుపుకున్నటువంటి బోరిగాం గ్రామంలో ఏదైతే ప్రార్థనలు జరుగుతున్నాయో, దళితులపై అగ్రవర్ణాలు దాడి చేసి ఇప్పటికీ ఈ రోజు వరకు 14 రోజులు అవుతుంది. ఏ మీడియా సహకరిస్తలేదు, ఏ ప్రజాప్రతినిధి సహకరిస్తలేరు, ఏ ఆఫీసర్ కూడా సహకరిస్తలేరు. ఎందుకంటే దళితుల యొక్క మౌనాన్ని, వీరి యొక్క బలాన్ని వీళ్ళు చులకన చేసి చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ నిర్మల్ జిల్లా ముదోల్ మండల్ రాళ్లబోరిగం గ్రామాన్ని ఇష్యూని సుమోటోగా తీసుకొని ప్రభుత్వమే దీనికి పరిష్కారం చేయవలసిందిగా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో చిన్న చిన్న కేసుల్ని తీసుకొని సుమోటోగా తీసుకొని ఎన్నిటినో పరిష్కారం చేస్తుంది. మరి ఈ దేశంలో ఉన్నటువంటి శాంతికి నిలయమైన బుద్ధుని విగ్రహాన్ని రాళ్లబోరిగంలో తొలగించినప్పుడు ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు రావడం లేదు? ముఖ్యమంత్రి టీవీలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, నాయకులు
చూస్తున్నారు. మరి అధికారులు వాళ్లకు అండగా ఉంటూ ఈ యొక్క మౌనాన్ని పాటిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్ గా ఈ యొక్క కేసుని సుమోటోగా తీసుకొని రాళ్లబోరిగం పరిష్కారం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని విన్నవిస్తూ ఉంటున్నాను. అలాగే ఈ యొక్క జిల్లా ఆఫీసర్స్ కూడా రాళ్లబోరిగం అంబేద్కర్ సంఘం గ్రామస్తులకు సహకరించి తీసేసినటువంటి బుద్ధ విగ్రహాన్ని వెంటనే 30వ తారీఖు లోపల అక్కడ ప్రతిష్ఠించాలని ఈ యొక్క రిలే నిరాదీక్షంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అమ్మా నమస్తే అమ్మా. సార్ మాది బోరేగాం, రాళ్ళ బోరేగాం, గైని భోజవన్ మాట్లాడుతున్నాను. మాకు బుద్ధుడి విగ్రహం గురించి కావాలని మేము కొట్లాడుతున్నాము. 24 ఎకరాలకు వెళ్ళి మాకు 2 ఎకరాలు రావాలని మేము కొట్లాడుతున్నాము. అందుబాటులో మాకు వాళ్ళందరూ కులాలు ఒకటైపోయినాయి, మా కులం ఒకటైపోయింది. ఆ బుద్ధుడి విగ్రహం కూర్చుండబెట్టాలి. పిచ్చి బాగా ఉంది సార్, కొట్లాటలు బాగా జరుగుతున్నాయి. ఎందుకు సార్ మరి మాకు బుద్ధుడి విగ్రహం ఎందుకు కూర్చుండబెట్టనిస్తలేరు? వాళ్ళ బుద్ధుడిని వాళ్ళ విగ్రహాన్ని ఎందుకు కూర్చుండబెట్టిండ్రు? మరి వాళ్ళ విగ్రహాన్ని కూర్చుండబెట్టినందుకు మా విగ్రహం కూర్చుండబెట్టాలి కదా సార్. అందు గురించే కొట్లాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు దెబ్బలు జరిగినాయి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు పట్టించుకుంటలేరు, మమ్మల్ని వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. మాకు అదే కావాలని కొట్లాడుతున్నాం సార్. జై భీమ్. అంతే. మీ పేరేందమ్మా? కాంతాబా. అమ్మా చెప్పండి, ఇక ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మాకు ఇదివరకు ఏం న్యాయం జరగలేదు సారు. ఇప్పుడు ఇయ్యడికి 15 రోజులు మా గొడవ జరిగి ఇంతగానం కరిపి నడిచింది. ఎవ్వరేం మాకు పట్టించుకోలేరు. ఇదివరకు దాకా ఎమ్మెల్యే దాకా పోయింది, అందరికి చెప్పినాము, అందరు దాకా పేపర్లు పోయినాయి. మాకు ఎవ్వరు కూడా ఇదివరకు కూడా ఏం జరిగిందని కూడా ఏం అనలేరు, మాకు పట్టించుకునలేరు. మా బుద్ధ విగ్రహం అక్కడ పెడితే ఏమవుతున్నది? వాళ్ళ అంజనేయుడి విగ్రహం ఉన్నది. మేము మొత్తం గ్రామంలో చిన్నలు పెద్దలు పోయి అందరూ మేము సహకరించినాం. 50 రూపాయలు పట్టి చేసినాం, విగ్రహం తెచ్చి పెట్టిండ్రు, భోజనాలు తిన్నాం, అన్ని చేసినాం. మాకు అప్పుడు ఏమనలేరు. మరి ఇప్పుడు మా బుద్ధ విగ్రహం పెడతామంటే వీళ్ళు దూరం, వీళ్ళు మాలా మాది అక్కడ ఉండాలా, ఇక్కడ ఎందుకు వస్తారు, మీరు ఏమున్నది అంటారు సార్ మాకు. మరి మేము మాదిగా అంటున్నారమ్మా, మీరు మాలా మాదిగా అంటున్నారు. ఇప్పుడు 2 వర్గాలు ఇప్పుడు పోటీ చేస్తున్నాయి. ఇక్కడ మాలలే పోటీ చేస్తున్నాం సార్. అంటే వేరే వర్గం ఎందుకు రావట్లేదు? రాలేరు, వాళ్ళు వస్తలేరు సార్. రాలేరు, మేము రాము అక్కడ అంటున్నారు. మాది మేమేమున్నాం, మాకు ఒక్క కులం చేసిండ్రు సారు. మరి మేము కొట్లాడుతున్నాము. ఇన్ని రోజుల సంధికెళ్ళి ఎవరిది కూడా ఒక్క వాతావరణం సుఖం మా చెవు మీద. ఇదివరకు ఈ మందికి ఈ పబ్లిక్ ఇంత ఘోరంగా జరిగిందని ఎవ్వరు కూడా మాకు ఒక్క మాట, ముఖ్యం కూడా పెద్దోళ్ళు అక్కడికి వెళ్ళి చిన్నోళ్ళు అక్కడికి వెళ్ళి సలాలు రాలేవు సారు. మరి మాకైతే మంచోళ్ళని చెడ్డోళ్ళని అందరినీ మా గురుమాతలు చేసేసిండ్రు, మొత్తం ఇండియన్ చేసేసిండ్రు. మా విగ్రహంని కొండపోయి అక్కడ ఎత్తేసిండ్రు. మా మందిని మొత్తం పబ్లిక్ ని మాకు దూరం కొట్టేసిండ్రు, రాళ్లతోని రుబ్బిండ్రు, లాఠీలతోటి కొట్టిండ్రు. మరి అంత మింట్రీ వచ్చి కూడా మాకు ఏం న్యాయం చేయలేదు. మరి ఇదివరకు రామరావు పటేల్ కూడా మరి ఎక్కడ ఏం జరిగింది, మాకు హక్కు లేదా? మరి ఇన్ని రోజుల సంధికెళ్ళి మేము కూడా బోర్గంలా మేము ఏం అధికారం మాకు లేదా? మేము ఓట్ల హక్కులు వేయలేమా? మేము ఓట్లది ఏం లేదా మాకు? మా పిల్లలు ఎట్లా బతకాలా, మేము ఎట్లా బతకాలా? ఇట్లా ఎన్ని రోజుల దాకా మేము దూరమే. మాకు ఎట్లా చేయాలా? మాకు న్యాయం జరుగుందాకా మేము రోడ్ల మీద పడి ఉంటాం. కానీ మేము కొట్లాడి మాకు ఏం జరుగుతుందో వాళ్ళే న్యాయం చేయాలా. ఎక్కడ ఉన్నా కూడా మా పిల్లలు జల్లలు ఏడొస్తా ఉన్నారు, అన్నం లేక కూడు లేక, మా అమ్మలు ఎటు పోయిండ్రు, మా నాన్నలు ఎటు పోయిండ్రు అని ఏడుస్తా. దూరం ఉన్నోళ్ళు కూడా ఏడుస్తున్నారు పిల్లలు. మేము ఎవరితోని ఒక చుట్టం లేదు, బంధువు లేదు. మా బాధల అడిలా ఆకాశంలో ఉంటున్నాం అనాలా సారు. మాకు న్యాయం జరగాల. మాకు న్యాయం లేకుంటే మేము బతకలేము. మేము దూరం ఎన్ని రోజులు ఉండాలా? మా పిల్లలది పరిస్థితి ఎట్లా, మా పరిస్థితి ఎట్లా? ఇట్లా అన్యాయం చేస్తే మేము కూడా ఊళ్ళో ఉండాలా? దాడి చేస్తే ఆధార్ కార్డులు కావాలా, మీరు వెళ్ళిపోవాలా, ఆధార్ కార్డులు తీసుకుంటాం, అవి తీసుకుంటాం. పోలీసు వాళ్ళు అచ్చుడు మాకు ధర్ముడు, ఊరిడిసబెట్టి వెళ్ళిపోవాలా? ఏ చుట్టాల బంధువుల ఇంట్లల్లో ఉండాలా? మేము ఎటు నీళ్ళకు పోవద్దు, ఎటు పోవద్దు, బాత్రూమ్లు పోవద్దు, ఎక్కడ పోవద్దా సారు? భయంకు ఎన్ని రోజులు బయటే ఉండాలా?
ఆ లోపట్ల తలుపేసుకొని లోపట్లానే ఉండాలా. ఇప్పుడు కూడా 14 రోజులు ఆయన 14 రోజులు సారు. ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూనే ఉంటున్నారు. మేమేం చెయ్యాలా? ఈ ఇద్వారాకు కూడా ఎక్కడి స్థలాలు మాకు అందాలేవు. మరలా కుంటాల మండలంలో మీటింగ్ పోయినాం. రామరావు పటేల్ మాట్లాడినా అని చెప్పిండు. ఇద్వారాకు కూడా మాట్లాడలేడు. మాకు ఎక్కడ ఊళ్ళో వచ్చిండో ఎక్కడ మాట్లాడిండో మాకు తెలియదు. మా దగ్గరికి అయితే మా పెద్ద మనుషుల దగ్గరికి ఎవరి దగ్గరికి చిన్నల దగ్గరికి మా కమిటీ వల్ల రాలేడు. మాకు చెప్పలేడు. మాకు ఒక్క సలాన్న కానీ చెప్పలేడు. మాకు అన్యాయం చేస్తున్నాడు సారు. మేము అందరికి జైబీ దుర్పత మాకు మస్తు బాధ పెట్టిండు. అప్పుడు సర్పంచ్ అయ్యేటప్పుడు మాకు కుండలు చూసిండు. మీరు ఏం తింటున్నారని 5 ఏళ్ల సంధి మాకు పోరాటం పెట్టినావు. నువ్వు ఏమిడికి పెట్టిండట మురళీ సర్పంచ్ మొత్తం పెట్టింది మురళీ సర్పంచ్ పెట్టిండు. 12 కులాలకు ఒక్కటి చేసిండు ఆయన. 12 కులాలకు మా కులం ఒకటే కులము. 500-600 మంది మేము 80-90 మంది మేము. మేము కింద వాళ్ళు రోడ్డు మీద రాళ్ళ బట్టి వేస్తే బిర్రా 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 వేసుడు. మా పిల్లలు జల్లలు మేము పడిపోయినాము. మేము వాళ్ళని చూసినామని వాళ్ళ పేరు రాసినాం. మేము వాళ్ళ ఎవరి పేరు రాయాలి మేము చూడలేము. వాళ్ళ మేమేమున్నాం పడిపోయినాం. ఎవ్వరు పట్టించుకున్నాక వచ్చిండ్రు. మాకు ఎమ్మెల్యే పట్టించుకున్నాక వచ్చిండ్రు. ఏమరావు పట్టించుకున్నాక వచ్చిండ్రు. మాకు ఎవ్వరు పట్టించుకున్నాక వచ్చిండ్రు. మా గతి ఎట్లా కావాలా మరి? మాకు విగ్రహము మా బుద్ధుడు మాకు పెట్టాలా. జరగకుంటే మా కులం అంతా అలా పిచ్చులు వస్తే అగ్గి పెట్టుకొని చచ్చిపోతాం. 3 మండల్లో మాకు న్యాయం జరగాల. మాకు బుద్ధుడు రావాలా. 5 ఏళ్ల సంది మాకేం బాధ పెట్టిండు. ఇదేంటి ఇలా కష్టాలు చూస్తే మరి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా చెప్తున్నారు కదా. మరి దీనికి అధ్యక్ష అయితే మరి హస్దే గారు ఉన్నారు. జైభీం చెప్పండి, తదుపరి కార్యం ఎలా చేయబోతున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైతే నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష ఈ రోజు నుంచి మొదలైంది, ఏదైతే మనకు కనిపిస్తుందో బుద్ధ అంబేద్కర్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నడిపిస్తుంది. మరి అదే కాకుండా తదుపరి కార్యం ఇది ఎన్ని రోజులు చేసుకుంటారు? పాపం విత్తనాలు పెట్టే రోజులు కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు ఏదైతే వర్షాలు పడుతున్నాయి, అందరం కొన్ని ఇప్పుడు వచ్చేటప్పుడు కొందరు పత్తులు కూడా పెడుతున్నారు, పత్తి విత్తనాలు పెడుతున్నారు. మరి ఈ రైతులు ఎలా బతకాలి? ఇలా పరిస్థితి ఏంటి? అందరికీ జై భీమ్. రాళ్ల బోరుగాం సంఘటన మీకు అందరికి తెలిసిన విషయమే. రాళ్ల బోరుగాం గ్రామ ప్రజలు అంటే అన్ని కులాలు కలిసి 2023 సంవత్సరంలో మరి అక్కడ గ్రామ పక్కలోనే ఉన్న ప్రభుత్వ భూమిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి 4 ఎకరాల భూమిని కేటాయిస్తూ అక్కడ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఎస్సీ కులానికి సంబంధించిన అంబేద్కరిస్టులు బుద్ధ ఫాలోవర్స్ బుద్ధ విగ్రహాన్ని మాకు కూడా భూమి కావాలని అనే తరుణంలో మరి అక్కడ కుల వివక్ష ఏర్పడ్డది. 2 వర్గాలు ఏర్పడ్డాయి. మరి ఆ 2 వర్గాలలో మరి ఈ హనుమాన్ను కూడా అంతే మేము గౌరవిస్తాము, బుద్ధుని కూడా అంతే గౌరవిస్తాము. అదే విధంగా మరి హనుమాన్ కూడా ఇదే భారతదేశ భూమిలోనే పుట్టిండు. ఈ బుద్ధుడు కూడా మరి ఈ భారతదేశం భూమిలోనే పుట్టిండు తప్ప పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో రాలేడు. మరి ఇక్కడ ఆ గ్రామ ప్రజలైన ఎవరైతే ఇతర కులాలు మరి ఇక్కడ ఎస్సీ కులాల పైన దాడి చేయడం, బాధితులకు మళ్ళా ఇక్కడ పోలీసు వాళ్ళు కేసులు పెట్టడం, అదే విధంగా సంబంధిత ఏదైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో మరి వీళ్ళు కూడా అక్కడ ఒక రకంగా ఇక్కడ ఇతర కులాలకు సపోర్ట్ చేస్తూ బుద్ధ విగ్రహాన్ని తొలగించడం, మరి ఇది వన్ సైడ్ పోతుంది అనేసి మరి వివక్ష చూపిస్తున్నారని మేము దీన్ని గ్రహించి ఏ రోజైతే రాళ్ళ గ్రామంలో ఈ సంఘటన జరిగిందో అప్పుడే మేము దాదాపు ఇక్కడ బుద్ధ అంబేద్కర్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అడా కమిటీ వేసుకొని దాదాపు మొత్తం కమిటీ మేము అక్కడ ఈ పోలీస్ స్టేషన్లో పోయి ఇక్కడ జరిగిన సంఘటనను తెలుసుకున్న తర్వాత ఎంబడే దాదాపు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మొన్న వచ్చిన మినిస్టర్ల గారికి మరి అక్కడ ఏదైతే ప్రభుత్వ భూములలో 2 విగ్రహాలు ఉండాలి, అది హనుమాన్ విగ్రహం, దాని పక్కకే మరి బుద్ధ విగ్రహం ఉండాలి. ఎట్టి పరిస్థితులలో మీరు
అక్కడ ఏదైతే తొలగించిందో బుద్ధ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని వాళ్ళకు అల్టిమేటం మేము రండం ఇవ్వడం జరిగింది. అది నిన్నటికి 25/5/2025 రోజున ముగియడంతో మరి అల్టిమేటం మెమోరాండం ఏదైతే మేము ఇచ్చారో మీరు దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు మీరు అన్నట్టు బాధిత కులాలు ఏవైతే ఎస్సీ కులానికి సంబంధించిన కులాలు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, ఆయా ప్రజా సంఘాలు ఉన్నారు, మరి వివిధ సంఘాల నుంచి ఈ రోజు ఇక్కడ బోరిగాం బాధిత కుటుంబాలతోటి మేము ఇక్కడ ఏదైతే బుద్ధ అంబేద్కర్స్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మరి రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నాము. ఏ రోజు వరకు అయితే ఈ ప్రభుత్వం అక్కడ పునః ప్రతిష్ఠించదో అప్పటి వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతుందని తెలియజేస్తున్నాము. ఓకే అండి, ఇది ఏదైతే చూస్తున్నామో మిత్రులారా, మనం గత 13-14 రోజుల నుంచి ఏదైతే కనిపిస్తుందో మన రాళ్లబుర్గం పరిస్థితి అయితే చూస్తే ఏదైతే మనకు చూస్తే చాలా దారుణం. మరి ఇక్కడ చాలా మంది ఇక్కడ మనకు లీడర్లు కూడా చూస్తుంటే మరి ఎమ్మెల్యే కావచ్చు, మరి ఇక్కడ ఎంపీ కావచ్చు, మీరు ఇప్పటివరకు స్పందించలేదని ఇక్కడ చాలా మంది ఇక్కడ అంటున్నారు. మరి అదే కాకుండా ఏమైందా సార్ ఎమ్మెల్యే సార్, రండి వాళ్ళతో మాట్లాడండి, వారిని పరామర్శించండి ఒకసారి. మరి ఎంపీ కూడా మహేశ్వర్ రెడ్డి గారు సార్ కూడా ఒక్కసారి కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మరి కుల పిచ్చా ఇది మత పిచ్చా అనేది తెలియట్లేదు మిత్రులారా. ఎందుకోసం అంటే గత ప్రభుత్వాలు కూడా మనం చూస్తున్నాము, ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదని కొందరు సలహాదారులు వింటున్నారు. మరి ఇదే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిందనే కనిపిస్తుందా? మరి అసలు ఏంటి, వీళ్ళు ఎందుకు రావట్లేదు, వీళ్ళకి ఎందుకు భరోసా ఇవ్వట్లేదు? కలవకుండా కూడా ఎమ్మెల్యే గారు కలిసి అని చెప్తున్నారు. ఎంత సిగ్గుచేటి ఇది, నిజంగా చెప్తున్నాయి కదా. కలవకుండానే వాళ్ళతో మాట్లాడినా ఇదే నేను మొత్తం మాటలు మాట్లాడుతున్నారు. ఇలా సమాధానం చెప్పండి, వీళ్ళని నమ్మాలా మిమ్మల్ని నమ్మాలా? మీరే ఎవరిని నమ్మాలి? అసలు ఇది చాలా దారుణం మిత్రులారా. ప్రతి ఒక్కరు ప్రతిపక్షాలు కూడా రండి ఒకసారి వీళ్ళ దగ్గర ఇలా బాధల్ని అర్థం చేసుకోండి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వీళ్ళ ఖచ్చితంగా ఇలా రిలే నిరాదీక్ష అయ్యే వరకు, బుద్ధుని స్టాచ్యూ పెట్టే వరకు మా ఛానల్ ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటుంది. చూసే ఉండండి. కెమెరామెన్ జాడతో నేను మీ జాడే లక్ష్మణ్.